రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నా పేరు కౌరప్పలరాజు, గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఉపాధ్యక్షుడిని. ఈరోజు గత 4 రోజుల నుండి గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులు లోపల విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నటి నుండి టెక్నికల్ సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి మెకానికలు, ఆపరేటర్లు, యార్డ్ ఆపరేటర్లు, అదేవిధంగా రైల్వే, ఎలక్ట్రీషియన్, ఎవరైతే టెక్నికల్ విధులు నిర్వహిస్తున్నటువంటి స్కిల్డ్ వర్కర్స్తో సహా కాంట్రాక్ట్ లేబర్స్ కూడా నిన్నటి నుంచి ఈ ఆందోళనలో పాల్గొని నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా యాజమాన్యం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించమని పదే కోరినప్పటికీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. నిన్న ఆర్డీఓ గారు వచ్చినప్పటికీ సరైనటువంటి స్పందన యాజమాన్యం నుంచి రాలేదు. కలెక్టర్ లాంటి వాళ్ళు చెప్పినా సరే వినేటువంటి పరిస్థితుల్లో లేరు. వీళ్ళు ఇంత మొండిగా ఉండటాన్ని కార్మికులు తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాము. ఈ రోజు విశాఖపట్నం పోర్టులో కార్మికులు విధులు జాయిన్ అయితే కనీసం 36,000 రూపాయలు బేసిక్ ఇస్తూ ఉన్నారు. దానికి అదనంగా అలవెన్సులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ సీనియారిటీని బట్టి మరింత అదనమైనటువంటి వేతనాలు చెల్లిస్తూ ఉంటే కనీసం 36,000 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వాలని కోరుతూ ఉంటే ఈరోజు 15 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి 15 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు కనీసం 15,000 కూడా వేతనం రాలేనటువంటి పరిస్థితులు గంగవరం పోర్టులో కొనసాగుతూ ఉన్నాయి. వెంటనే ఈ పరిస్థితిని మార్చాలి. కనీస వేతనం 36,000 రూపాయలు అందరు కార్మికులకి చెల్లించాలి. అదేవిధంగా ఈరోజు ఎవరైనా విధులు నిర్వహిస్తుండగా చనిపోతే వారికి కనీసం నష్టపరిహారం ఇవ్వమంటే గేట్ దగ్గర ఆందోళన చేస్తే తప్ప 10 లక్షలు 15 లక్షలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అనేక మంది కార్మికులు ఈరోజు ఇళ్ల దగ్గర ఈ దుమ్ము ధూళిలో పనిచేయడంతో ఆరోగ్యం క్షీణించి ఇళ్ల దగ్గర చనిపోయినటువంటి నిర్వాసిత కార్మికుల కుటుంబాలు రోడ్డును పడిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఇస్తున్నటువంటి వేతనాలు తక్కువ, గ్రాడ్యుటీ తక్కువ, పిఎఫ్ గ్రాడ్యుటీ కలిపితే 1,00,000-2 లక్షలతో ఆ కుటుంబాలు అలా బతుకుతాయని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అందుకని దీనికి ఒక పాలసీని ఏర్పాటు చేయండి. ఇంటి దగ్గర చనిపోతే మీరంతా చెల్లిస్తారు, లేదా ప్రమాదంలో వృత్తి చేస్తుండగా చనిపోతే మీరంతా బీమా చెల్లిస్తారో యాజమాన్యం తేల్చాలి. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యాలు పరంగా పెట్టి దుమ్ము ధూళితో విషవాయువుల మధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అటువంటి కార్మికుల ఆరోగ్యానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. అందుకని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గంగవరం పోర్టులో నిర్మించాలి. కార్మికుల ఆరోగ్యానికి స్పష్టత, వాళ్ళ ఆరోగ్యానికి రక్షణ కల్పించమని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా కోరుతూ ఉన్నాము. మా ఉద్యమానికి సంఘీభావం తెలియజేయండి. మొత్తం ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో మీరందరూ వచ్చి మా తరపున నిలబడండి. మా తరపున నిలబడతారా, అదాని తరపున నిలబడతారా తేల్చుకోండి అని చెప్పేసి మీ అందరినీ రమ్మని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా సమస్యల పరిష్కారానికి యాజమాన్య సంప్రదింపుల ద్వారా, చర్చల ద్వారా పరిష్కారం చేయాలి. లేకపోతే ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మేము మన గంగవరం పోర్టులో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. జీపీఎస్ వర్కర్లు. మా కనీస వేతనాలు మాకు ఇవ్వట్లేదు. మా బేసిక్ కూడా ఇప్పటికీ 3,500 ఉంది. మా జీతం కూడా 20,000, 22,000 లోపే ఉంది. కనీస వేతనాలు ఇవ్వకుండా ఆ పోర్టుకు సరిపడా జీతం కూడా మనకు వైజాగ్ పోర్టుకు సంబంధించిన 36,000 ఉంది అక్కడ. ఇది కూడా మాకు అమలు చేయట్లేదు. అలాగే మాకు ఇక్కడ పిఎఫ్ కూడా 2 సైడ్స్ కట్ చేస్తున్నారు. ఇది చరిత్ర ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఏదైనా కంపెనీలోని పిఎఫ్ అనేది ఎంప్లాయీ దగ్గర కట్ చేస్తారు, యాజమాన్యం సగం వేస్తుంది. ఇలా కాకుండా 15 సంవత్సరాల నుంచి కూడా మా పిఎఫ్ సొమ్ము దోచేస్తున్నారు. అలాగే మాకు కనీస ఆరోగ్య సమస్యలు కూడా మాకు చాలా ఎక్కువ అవుతున్నాయి. 50,000 దాటిపోయి అందరికి చాలా మందికి ఆరోగ్య సమస్య కూడా మాకు అసలు ఇక్కడ మెడికల్ అలవెన్స్ అనేది లేదు, డస్ట్ అలవెన్స్ అనేది లేదు. డస్ట్లో పనిచేస్తున్నాం. అలాగే మాకు నైట్ అలవెన్స్లు కానీ మాకు ఏది భద్రత, ఉద్యోగ భద్రత కూడా లేదు. మాకు చాలా ఇబ్బందులు పడ్డాము ఇప్పటికి. అలాగే మా సమస్యలు పోర్టు యాజమాన్యం చేయాలంటే చాలా చిన్నది. ఎందుకంటే అదానికి ఉన్న 13 పోర్టులు ఇది 2వ నెంబర్ పోర్టుగా నడుస్తుంది. కానీ మా ఎంప్లాయీస్ మా అంటే వయసులు కూడా అయిపోయి మేము బయటకు ఎక్కడికి వెళ్ళి పని చేసుకోలేనప్పుడు ఇంకా ఏదో పోర్టు చేస్తుందని 15 సంవత్సరాలు చాలా బాధలు పడుతున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. కావున మన అదాని గారు గుర్తించి, ఎందుకంటే ఒక చెట్టు కింద పిల్లల్లో ఉన్నాం. ఎందుకంటే 15 సంవత్సరాలు ఈ పోర్టుని అంత అభివృద్ధి చేసాం చాలీ జీతాలతో. కానీ మమ్మల్ని ఎందుకు ఇంకా ఇబ్బంది పడుతుంది. మన అదాని పోర్టు యాజమాన్యం దీన్ని గమనించి మా అందరికీ కూడా మేము చెప్పిన
ఈ డిమాండ్లన్నీ నిర్వర్తించాలని కోరుకుంది సెలవు తీసుకుంటున్నాం. నేను 16 సంవత్సరాల నుంచి, నా పేరు శ్రీనివాసరావు అండి, 16 సంవత్సరాల నుంచి గంగవరం పోర్టులో చేస్తున్నాము. కానీ ఇంతవరకు సరైన కనీస వేతనాలు కాదు, సరైన ఇన్సెంటివ్, సరైన బెస్ట్ అలవెన్స్ కాదు, ఏమీ ఇవ్వటం లేదు. కానీ ఒకవేళ ఏమైనా లోపల యాక్సిడెంట్ అయినా, బయట ఏమైనా జరిగినా సరే యాజమాన్యం అసలు పట్టించుకోవడం లేదు. వాళ్ళకి ముందున్న మేనేజ్మెంట్ కూడా చెప్పాము. ఇప్పుడు అదాని వచ్చింది, 3 సంవత్సరాలు అయింది సార్. 3 సంవత్సరాలు అయింది సార్. ఈ రోజు వారికి అది చేస్తాం, ఇది చేస్తాం. మేము ఆపరేటర్లుగా చేస్తున్నాం. రాత్రిలో ఒక నైట్ అలవెన్స్ కాదు, ఏం లేదు. ఒక్కొక్క ఆపరేటర్ కూడా పని చేయిస్తున్నారు. ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. కాబట్టి ఈ రోజు వారికి నిర్వాసితులు చేస్తున్నారు, వాళ్ళ దీనికోసం కాదు. మేము కూడా ఆపరేటర్లుగా ఈ యాజమాన్యానికి చెప్తున్నాం, ఎన్ని చెప్పినా సరే పట్టించుకోలేదు. కానీ ఈ రోజు వాళ్ళకి మద్దతుగా మళ్ళీ మేము కూడా సంఘీభావంతో వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి ఆపరేటర్గా మీరు చేస్తున్నారు, మా కష్టాల్లో కూడా మీరు పాలు పంచుకున్న వాళ్ళ ఆవేదన కూడా మేము అర్థం చేసుకొని లాస్ట్కి నేను యాక్చువల్లీ నిన్న 3 షిఫ్ట్లు చేశాను సార్, ABC. ఎందుకంటే మన కంపెనీ కోసం చేసాం. కానీ 3 షిఫ్ట్లు చేసాం కదా, సరైన కనీసం నువ్వు తింటున్నావా చేస్తున్నా కూడా అడగలేదండి యాజమాన్యం. అలాంటి పరిస్థితుల్లోని ఇక్కడ కార్మికుల్ని వాళ్ళు నచ్చినట్టు ఉపయోగించుకుంటున్నారు. కానీ ఎటువంటి కనీస వేతనాలు కాదు, ఒక హాస్పిటల్ సౌకర్యం కాదు, తర్వాత ఏమైనా జరిగినా ఒక యాక్సిడెంట్గా ఏమి జరిగింది సరే ఏమైనా వాళ్ళకి తాలూకా బెనిఫిట్స్ కాదు, ఏమీ ఇవ్వడం లేదు సార్. లక్షల కోట్లు టర్న్ అవుతుంది సార్, లక్షల కోట్లు టర్న్ అవుతుంది. అలాంటిది యాజమాన్యం ఇప్పటికీ పనిచేసే వాళ్ళు 14 మంది చేస్తున్నారు, 10,000-15,000 జీతాలు ఇస్తున్నారు. వాళ్ళు నిజంగా అప్పుల పాలంటే సూసైడ్ కూడా చేస్తున్నారు. చాలా మంది చాలా బాధలతో ఉన్నారు. మా డిమాండ్ ఒకటే సార్, కనీస వేతనాలు ఇవ్వాలి, డస్ట్ అలవెన్స్ ఇవ్వాలి, తర్వాత ప్రొడక్షన్ ఇన్సెంటివ్ ఒకటి ఇవ్వాలి. నెక్స్ట్ కార్మికులందరినీ కూడా ఒక రెగ్యులేట్ చేయాలి, అదానీలో రెగ్యులేట్ చేయాలి. ఎందుకంటే నేను ఒక జిందాల్ స్టీల్ ప్లాంట్లో పనిచేసి అక్కడ 16 సంవత్సరాలు చేసి ఇక్కడ 16 సంవత్సరాలు చేస్తున్నా అండి. అక్కడ ఉన్న రూల్స్ మాత్రం సూపర్ రూల్స్ అండి. అదే రూల్స్ ఇక్కడ 0 రూల్స్ అండి. ఎందుకంటే ఇక్కడ చూశాను ఈ రూల్స్. ఎందుకంటే మంచి సాలరీ కూడా వదులుకొని ఈ జిందాల్ ప్లాంట్ వదులుకొని ఈ గంగవరం పోర్టులోకి వచ్చారు. ఇక్కడ సాలరీ కూడా చాలా ఇదిగా ఉంది. నేను ₹1,00,000 జీతాలు వదులుకొని నేను ఈ రోజు ఇక్కడ 20,000 అంటే ఇప్పుడు నాకు 30,000-40,000 జీతం వస్తుందండి. 16 సంవత్సరాలు అయింది. కానీ ఇక్కడ ఉన్న యాజమాన్యం 3 సంవత్సరాల క్రితం చెప్పారు సార్, ఏమని మీకు అన్ని కనీస వేతనాలు, అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఇస్తారన్నారు. మేము అదాని మీద 100% నమ్మేవండి. అదాని బాగా చేస్తుంది, కార్మికులకు ఐక్యతగా చేస్తుంది. ఎవరికి ఏమైనా సరే ఎటువంటి ఇబ్బంది అయినా సరే వాళ్ళని తన బిడ్డలా చూసుకుంటుంది. మేము కంపెనీ కోసం మేము సేవ చేస్తాం, వాళ్ళు మా బిడ్డలు తన బిడ్డలా చూస్తాం అనుకున్నాం. కానీ ఇక్కడ శూన్యం కనిపిస్తుంది, 100% శూన్యం కనిపిస్తుంది. కాబట్టి మా కనీస వేతనాలతో, మా డిమాండ్లతో అన్ని కార్మికులందరికీ ఒకేలాగా వర్తించాలని నా కోరిక అండి. మా నాన్న పేరు గంటిపిల్లి అప్పారావు. మా నాన్న 2012 చనిపోయారు. మా నాన్నగారికి 15 లక్షలు, మా అమ్మకి జాబు ఇస్తామన్నారు. మా డాడీ చనిపోయి ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదు. మా డాడీ అదాని పోర్ట్ గంగవరంలో పనిచేస్తారు. మా డాడీ పనిచేసి 14 సంవత్సరాలు అయ్యింది. మా డాడీ పనిచేసి ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదు. మేము ఎలా తింటామండి? 11,000తో మేము ఎలా గడపాలి? స్కూల్ ఫీజులే కడతామా, లేదంటే ఇంట్లో రాసనే వేసుకుంటామా? మా డాడీ చనిపోయారు, ఇప్పటి వరకు ₹1 ఇవ్వలేదు. 3 నెలలు అయ్యింది. నా ఒక్కదానికి ఇక్కడ ప్రాబ్లమ్స్ లేవు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గత 3 రోజుల నుంచి మేము లోన్ ధర్నా చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు అతను రాలేదు. ఈ పోలీసులు దింపుతున్నారు కానీ మమ్మల్ని మా కాస్త చూడట్లేదు అసలు ఎవరునా. అదాని గంగవరం పోర్ట్ ఇప్పటి వరకు దిగలేదు. మేము పోరాటం చేస్తున్నాం కానీ వాళ్ళు అయితే రావట్లేదు. పోలీసులు మాత్రం దింపేస్తున్నారు. మా డాడీ ఈఎస్సీ లేక చనిపోయారు. మా డాడీ ఈఎస్సీ ఉంటే బతకరా? మెడికల్ వల్ల మా డాడీ చనిపోయారు. మెడిసిన్ కూడా ఇవ్వలేదు మా డాడీకి. మా డాడీ ఒక కూలోడు అనుకుంటున్నారా, లేదంటే ఎంప్లాయ్ అనుకుంటున్నారా? ఎంప్లాయ్ అని పేరే కానీ ఇప్పుడు మా డాడీకి శాలరీ లేదు. కూలోడికి మాత్రం నెలకి 15,000 వస్తుంది, ఎంప్లాయ్కి అయితే 11,000 వస్తుంది. ఆ 11,000తో మేము ఏడ్ చేసుకోవాలి? అసలు ఇంట్లోనే చూస్తామా? ఇంట్లో ఫీజులు కడతామా? కూలోడే ఎంప్లాయ్. ఒక కూలోడు చచ్చిపోతే 15 లక్షలు వస్తుంది. ఒక ఎంప్లాయ్ చచ్చిపోతే ఏమొస్తుంది? ఎంప్లాయ్ పేరే కానీ ఎంప్లాయ్ జాబ్కి విలువ లేదు అసలు. పోర్టోడికి మా కళ్ళల్లో కారం కొట్టేసి మా సముద్రం మా ఊరు అన్ని తీసుకున్నాడు. వీళ్ళు గుడ్డిగా సంతకాలు ఎట్టిస్తారు పోర్టోడికి. ఆడేమో దిగి రావట్లేదు. 11,000 శాలరీతో మేము ఏం చేసుకోవాలి చెప్పండి అసలు. డివిఎస్ఎన్ రాజు గారు, అలాగే గంగవరం పోర్టు ఎండి గారికి అందించారు. కాబట్టి గత 11-24,100 రూపాయల శాలరీతో
14 సంవత్సరాలు పెట్టి మేము జీవనోపాధి సాధిస్తున్నాం. ఇప్పటికి మాకు 7 లక్షల రూపాయలు ఒప్పుకుంది ఒక్కొక్క కార్మికుడికి. ఆ కార్మిక సమస్యలు కానీ ఇంతవరకు క్లియర్ అవ్వట్లేదు. మాకు లోన్లు తీర్చేసుకుందాం బాబు, మాకు ఏదో శాలరీ పెంచండి, మాకు ఏమైనా మీరు ఇంక్రిమెంట్లు వేయొద్దు, ఇంక్రిమెంట్లు వేయండి అని చెప్తే ఇలాంటి పోలీస్ శాఖతో మమ్మల్ని చాలా హింసలు పెట్టి ఈ రోజుకి 4 రోజులు అవుతుంది. భోజనం లేక, ఓటర్ బ్యాగ్ లేక, ఏమి లేక మా జీవనోపాధి సాగిస్తున్నాం సార్. ఇలాంటి ప్రత్యేక డిమాండ్ ఏంటంటే మాకు శాలరీ పెంచండి, 36,000 రూపాయలు శాలరీ పెంచండి. నాకు ఇష్టం లేకపోతే 50 లక్షల రూపాయలు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. సెటిల్మెంట్, 1 సైడ్ సెటిల్మెంట్కి మేము ఓకే చేస్తాం సార్. ఇక మీకు మాకు తెల్లైపోద్ది. ప్రతిసారి ఈ డిమాండ్ మాకు అవసరం లేదని చెప్పి మేము అడుగుతున్నాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.